తీసుకొచ్చిన కొత్త చట్టం విబి రామ్జీ తెలంగాణలోనూ దుమారం రేపుతోంది. మహాత్మా గాంధీ పేరు తొలగించడం దగ్గర నుంచి నిధుల కోత వరకు 6 కీలక అంశాలపై అభ్యంతరం తెలుపుతూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసింది ప్రభుత్వం. మరోవైపు ఉపాధి హామీ పథకం పురిటిగడ్డ అనంతపురం జిల్లా బండపల్లి వేదికగా కేంద్రంపై పోరాటానికి రెడీ అవుతోంది కాంగ్రెస్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ గ్రామీణ్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ చట్టంను వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ప్రధానంగా 6 కీలక అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీర్మానం చేసింది. ఈ కొత్త చట్టం డిమాండ్ ఆధారిత పని కల్పనను రద్దు చేసి పేదల హక్కులకు భంగం కలిగిస్తోందని, ప్రధానంగా 62% లబ్ధి పొందుతున్న మహిళా కూలీల ఉపాధికి గండి కొట్టేలా ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర రాష్ట్ర నిధుల వాటాను 60:40 నిష్పత్తికి మార్చడం వల్ల రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, పాత నిధుల నమూనానే కొనసాగించాలని డిమాండ్ చేసింది. పథకం నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించి గాంధీజీ స్ఫూర్తిని నీరుగార్చారని, వ్యవసాయ సీజన్లో 60 రోజుల విరామం విధించడం వల్ల భూమి లేని నిరుపేద కూలీలు తీవ్రంగా నష్టపోతారని ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా గతంలో ఉన్న 266 రకాల శ్రమ ఆధారిత పనుల జాబితాను కుదించడం వల్ల దళితులు, గిరిజనులు, చిన్న సన్నకారు రైతులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని, కావున పాత చట్టంలోని లక్ష్యాలను దెబ్బతీయకుండా మహాత్మా గాంధీ నరేగాను యథాతథంగా కొనసాగించాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. మీరందరూ ఏకగ్రీవంగా మద్దతు పలకడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకునే విధంగా ఈ సభలో తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా కోరుకుంటూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపనుంది. అత్యంత పేదల కోసం ఉపాధి హామీ చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పట్టణ ప్రాంతాలకు వలసలను నివారించడానికి నిరుపేదలు సొంత ఊరిలోనే పని హక్కును కల్పిస్తే అక్కడే పని చేసుకొని కుటుంబంలో ఉండే తల్లిదండ్రులకు అందుబాటులో ఉండి ఆ కుటుంబాన్ని చూసుకునే అవకాశం పేదలకు ఉంది. ఈనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం వల్ల ఆ అవకాశాన్ని కోల్పోయి పట్టణ ప్రాంతాలకు మళ్ళీ వలసల బాట పట్టే పరిస్థితి వచ్చింది. పార్టీలకు అతీతంగా ఒక స్ఫూర్తిని ప్రదర్శిస్తాం. ఈనాటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున ఏకగ్రీవంగా తిరస్కరిస్తూ పాత చట్టాన్ని యాజ్ ఇట్ ఈస్గా పునరుద్ధరించాల్సిందిగా ఈ సభలో తీర్మానం ప్రవేశపెట్టినాం. అయితే కొత్త చట్టం ద్వారా పని దినాలు పెరుగుతాయని, గతంలో ఉన్న దానికంటే మెరుగైన పథకాన్ని కేంద్రం తీసుకొచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, రామరాజ్యం స్ఫూర్తితోనే పథకానికి పేరు మార్చామని, శ్రీరాముని పేరు పెట్టినందుకు కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని విమర్శించారు. ఏదైతే ఈ పథకం నడుస్తా ఉందో ఆ పథకాన్ని యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేస్తూ ఇంకా దాన్ని స్ట్రెంథన్ చేయడానికి ఇంకా 25 రోజులు పని దినాలు పెంచడమే కాకుండా రాష్ట్రాలను కూడా దానిలో బాధ్యులను చేస్తూ ఇంకా దాన్ని స్ట్రెంథన్ చేసే కార్యక్రమం తీసుకెళ్తున్నందుకు మరి వీళ్ళకి బాధ అవుతున్నట్టు ఉంది. ముఖ్యంగా వీళ్ళ బాధ అంతా కూడా అధ్యక్ష గాంధీ పేరు పోయినందుకే బాధ కనపడతా ఉన్నది అధ్యక్ష. ఎందుకో గాంధీ మీద వీళ్ళకి ఆ ప్రేమ. ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గండి, గాంధీ కాదు. వీళ్ళు గాంధీ వారసులు కాదు అధ్యక్ష, గండి వారసులు. మహేశ్వర రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. కేంద్రం గొప్పగా చెబుతున్న 125 రోజుల ఉపాధిలో అసలు నిజం వేరే ఉందని సీతక్క ఎండగట్టారు. కొత్త నిబంధనల ప్రకారం 40% నిధులు రాష్ట్రాలే భరించాల్సి ఉంటుందని, అంటే కేంద్రం ఇచ్చేది కేవలం 75 రోజుల ఉపాధి మాత్రమేనని ఆమె లెక్కలతో వివరించారు. ఇదే పాత రోజుల ఉపాధి హామీ చట్ట ప్రకారము మరి గతంలో బడ్జెట్లో 4% ఉంటే కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీకి, ఇప్పుడు పెట్టేటువంటి బడ్జెట్లో లాస్ట్ ఇయర్ నుంచి 1.37% బడ్జెటే ఉపాధి హామీకి పెట్టారు. గతంలో మరి మొత్తం కేంద్రం భరిస్తే ఇప్పుడు 40% రాష్ట్రాల మీద పెడితే అప్పులున్న రాష్ట్రాలు ఎట్లా ఉపాధి పెంచుకోవాలి? మీది ఎట్లా ఉన్నదంటే కేంద్రం అనుమతిస్తుందట కానీ భారాన్ని మేము మోయాలట. అట్లాంటప్పుడు మీరెందుకు మమ్మల్ని మీ భారం మా మీద మోస్తారు? ఎట్లుందంటే మా అనుమతి తీసుకోండి కానీ మీరు గడక తిన్నా గంజి తిన్నా మమ్మల్ని అడగండి అన్నట్టుంది. గాంధీ గారిని కూడా నిండు సభలో మీరు ఈ రకంగా అవమానించడం అనేది ఇది చాలా చాలా తప్పు,
చాలా చాలా తప్పు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చిందని, పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఆ పథకాన్ని ప్రారంభించిన దగ్గర నుంచే పోరాటాన్ని చేయాలనుకున్నారు. ఇందుకోసం గాంధీ ఫ్యామిలీ అనంతపురం రానుంది. 2006 ఫిబ్రవరి 2న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని బండపల్లి గ్రామంలో ఈ ఉపాధి హామీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పుడు అదే తేదీన అదే గ్రామం నుంచి ఉద్యమం ప్రారంభించాలని అనుకుంటున్నారు. అక్కడ సభ నిర్వహించడం ద్వారా ఉపాధి హామీ పథకంపై తమకున్న పేటెంట్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు.